వైసీపీ పాలనకు చరమగీతం పాడాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. ఎన్నికల వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పొత్తులో 3 పార్టీలున్నా ఒక్కటే ఎజెండాతో ముందుకెళ్తామని అన్నారు. కాకుండా భారతీయ జనతా పార్టీలో ఎలక్షన్ ఎక్కడెక్కడ జరుగుతుందో వారిని ఇన్ఛార్జ్గా పంపడం అనేది సాధారణంగా జరుగుతూ వస్తున్నటువంటి విషయం. కనుక వారిని ఇక్కడికి ఒకసారి ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ సహ ఇన్ఛార్జ్గా వారిని పంపించడం జరిగింది. కనుక వారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 2 పార్లమెంట్ నియోజకవర్గాలు నర్సాపురం మరియు రాజమండ్రి ఏదైతే భారతీయ జనతా పార్టీకి పొత్తులో భాగంగా వచ్చిందో అక్కడ కార్యకర్తలందరినీ కలిసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని సమీక్షించుకుంటూ మరి ఇక్కడ మా అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు కూడా దిశానిర్దేశకత్వం చేయడానికి వారు ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. కనుక ఎలక్షన్కి సంబంధించి పార్లమెంట్ స్థాయిలో మరియు 7 నియోజకవర్గాలు ఏవైతే ఈ పార్లమెంట్లో ఉన్నాయో వాటన్నింటికీ కూడా ఒక ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ అనేది వేసుకోవడం జరిగింది. కనుక వారందరికీ కూడా మార్గనిర్దేశకత్వం చేస్తూ అంటే ఏ రకమైనటువంటి పనులు ఎవరు చేయాలి, ఎవరికైతే బాధ్యతలు ఇచ్చారో వారు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి వివిధ అంశాలతో పాటు అభ్యర్థితో కూడా వారి తర్వాత కూర్చుని వారికి కూడా వారి దగ్గర నుండి సమాచారం తీసుకోవడం, వారు ఏ రకంగా సలహా ఇవ్వాలనుకుంటారో ఆ రకంగా ఇవ్వడం, ఇదంతా కూడా ఈరోజు పొద్దున్న నుండి మధ్యాహ్నం వరకు భోజనం వరకు కూడా జరిగేటువంటి